పనులు చేసుకుంటూ ఊరు దాటి బయటకెళ్లడం తెలియని ఆమెను యూట్యూబ్ ఒక స్టార్గా మార్చేసింది. 8 మంది మనవలు మనవరాళ్లు ఉన్న గంగవ్వకు తన అసలి వయసెంతో కూడా తెలియదు. జగిత్యాల జిల్లాలోని లంబాడపల్లి ఆమె సొంతూరు. యూట్యూబ్ స్టార్గా మారకముందు గంగవ్వ ఎన్నో కష్టాలు పడింది. చదువుకోని ఆమె బీడీలు చుడుతూ కుటుంబానికి అండగా నిలిచింది. భర్త తాగుబోతు కావటంతో ఆమె ఎంతో కష్టపడి 2 కూతుళ్లు ఓ కొడుకును పెంచి పెద్ద చేసింది. 15 ఏళ్ల క్రితం గల్ఫ్ వెళ్లిన తన భర్త నయా పైసా పంపించలేదు. ఆయన అక్కడే చనిపోయాడని తర్వాత తెలిసింది. భర్త గల్ఫ్ వెళ్లిన తర్వాత గంగవ్వ చిన్న కుమార్తె అనితకు 8 ఏళ్ల వయసులో జ్వరం వచ్చింది. దీంతో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించింది. వారం రోజులైన తర్వాత నీ బిడ్డను ఇంటికి తీసుకుపో అని డాక్టర్ చెప్పటంతో భుజాన వేసుకుని బస్టాండ్కు వెళ్ళింది. మెడ వేలాడుతూ ఉండటంతో చనిపోయిన బిడ్డను ఎత్తుకున్నావెందుకు అని ఎవరో గంగవ్వను అడిగారు. నా బిడ్డ చనిపోలేదు, నిద్రపోతోందని గంగవ్వ అమాయకంగా చెప్పింది. చనిపోతేనే ఇలా మెడ కాళ్ళు వేలాడతాయని చెప్పటంతో కిందకు దింపి చూసేసరికి బిడ్డ చనిపోయిందని తెలిసింది. దీంతో గంగవ్వ బస్టాండ్లోనే గుండె వెలిసేలా రోధించింది. 2011లో ఆమె అల్లుడు శ్రీకాంత్ రామ్ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. అప్పటికే గంగవ్వకు అసలు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలీదు. శ్రీరాముడిలో వీడియోలు తీస్తుంటే ఈ పిల్లాడు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అనుకునేది. అలాంటి ఆమె జీవితం ఆ వీడియోల కారణంగానే మారిపోయింది. 2017లో ఆమె పూర్తి స్థాయిలో యూట్యూబ్ ఛానల్లో భాగమైంది. ఆమె కెమెరా ముందు మాట్లాడితే మనతో మాట్లాడుతున్నట్లే సహజంగా ఉంటుంది. నటనలా అనిపించదు. గంగవ్వ నటనకు జనం ఫిదా కావటంతో 15 లక్షల మందికి పైగా ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. గంగవ్వ యూట్యూబ్ పరిధిని దాటేసి ముందుకెళ్ళింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 45,000 మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం వంటి సినిమాల్లో నటించింది. 100కు పైగా షార్ట్ ఫిల్మ్స్లో నటించి అందరినీ మెప్పించింది. ఈ కష్టాలన్నీ దిగమింగుకొని కూలీ పనులు చేసుకుంటూ ఆ జీవితాన్ని గడిపిన గంగవ్వ ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని తన అప్పులన్నింటినీ తీర్చేసింది. నిలకడగా ఆదాయం వస్తూ ఉండటంతో త్వరలోనే ఓ ఇల్లు కట్టుకుంటాను అని సంతోషంగా చెప్తోంది గంగవ్వ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.